మాత నమః నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినము రోజున భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఈశ్వరుడు భక్త సులభుడు కాబట్టి పరమేశ్వరుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసము. ఇక శివుడిని పూజించడానికి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున ఆలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు సమర్పించాలి. భస్మాభిషేకానికి కూడా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజున శివారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన శాస్త్రాల ప్రకారము శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవము. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ రోజున ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కథను చదివినా కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ కూడా మేలును కలిగించే విశేషములైన అంశాలు ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణము ఒకటి. పార్వతీ కళ్యాణ కథను శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద పురాణంలోను వివరంగా వర్ణించబడింది. తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాసాడు. ఈ పార్వతీ కళ్యాణాన్ని ఎవరైతే భక్తితో చదివినా విన్నా కూడా స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైనటువంటి దుష్టగ్రహ దోషాలు కలగవు. శివపార్వతుల వివాహము జగత్ కళ్యాణమే. భక్తి శ్రద్ధలతో వినండి. పరమేశ్వరుని పతిగా పొందినటువంటి సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించసాగింది. సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివదూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుని పిలవకూడదు అని నిశ్చయించుకున్నాడు. అయితే తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలివేసుకుని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు కూడా దక్షయజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా కూడా తమకు ఆహ్వానము లేదు అని సతీదేవి ఇస్తూ ఉన్నది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రినే కదా అని పిలవకపోయినా కూడా పర్వాలేదు అని వెళ్ళి ఆ యజ్ఞ సంభారాన్ని చూసి వస్తాను అని తన పతితో చెప్పింది. అయితే పరమేశ్వరుడు పిలవని పేరంటము తగదు అని ఆది భిక్షువు అయినటువంటి శివుడు చెప్పాడు. కానీ పతి వినక సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన తండ్రి చేసే శివదూషణను వినలేకపోయింది. శివనింద విన్న ఈ శరీరము తనకు అక్కర్లేదు అని ఆ యజ్ఞకుండంలోనే సతీదేవి శరీర త్యాగం చేసింది. అయితే ఈ సంగతి విన్నటువంటి పరమేశ్వరుడు రుద్రుడయ్యాడు. ప్రళయాగ్నిలాగా మారాడు. శివగణము అక్కడికి తరలి వెళ్ళింది. దక్షుని తల తెగింది. అతని అహంకారం కూడా నశించింది. చివరకు దక్షుడు శివశరణము చేరాడు. అపార కృపావత్సలుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహంతో మేకతలను దక్షునికి అమర్చాడు. ఇక శరీర త్యాగం చేసినటువంటి సతిని భుజాన వేసుకుని ప్రళయకాల రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు శివతాండవం చేశాడు. తపోవనాలకు వెళ్ళిపోయాడు. ధ్యాన నిమగ్నుడయ్యాడు. తర్వాత సతీదేవి మేనక హిమవంతుల ఇంట ముద్దులకే చిన్నారిగా మారింది. గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. ఇక పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరూ కూడా పార్వతి అని పిలిచారు. ఇక పార్వతీదేవి శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానురాలైంది. కాలానుగుణంగా ఆమె యవనవతి అయింది అనే ఉపనామంతో వ్యవహరించబడింది. అయితే చిన్ననాటి నుంచే శివధ్యానంతో తన్మయత్వం చెందేది. పరమేశ్వరుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్వ పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని నియమించాడు. ఇక పార్వతీదేవి
స్వయంగా భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్యలు చేస్తూ ఉన్నది. ఒక పక్కన తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలను భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళని చూశాడు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివే అయిన నీవు సత్వ, రజో, తమో గుణాలను మూడింటిని కూడా విభజించి భేద స్వరూపుడవైన నీకు నమస్కారము. నీవు జలములందుంచిన వీర్యము వలన చరాచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడవని చెబుతూ ఉన్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి, స్థితి, సంహారములకు కారణుడవయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలి అనే కోరికతో నీ దేహ భాగాలే తల్లిదండ్రులని చెబుతూ ఉన్నారు. కనుక బ్రహ్మదేవ, నిన్ను నీవే సృష్టించుకున్నావు, నిన్ను నీవే తెలుసుకుంటూ ఉన్నావు, నీలో నీవే లయమవుతూ ఉన్నావు. ఇతరులు ఆపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవ స్వరూపుడవు, కఠిన స్వరూపుడవు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తువుగా ఉంటావు. ఓంకారాన్ని కలిగి ఉదాత్తానుదత్త స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణమగుడవుతున్నావు. మోక్షాల స్వరూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మము అని చెబుతూ ఉన్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమున కంటే పరమైన వాడవు. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి, భోజ్యము, భోక్త, భుజించేవాడవు నీవే, నీకంటే రెండవది లేదు అని ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మదేవతలను అనుగ్రహించి పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ళ ముఖాలు కాంతివిహీనలై ఉండటానికి కారణాన్ని అడిగాడు. అప్పుడు తారకాసురుని వలన తాము బాధపడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను అతన్ని సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విషవృక్షాన్నైనా కూడా తానే పెంచి తానే నరుకుట తగినది కాదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడవుతాడు, కానీ మరెవ్వరికి సాధ్యం కాదు. కనుక ఈశ్వరుని రేతస్సును పార్వతీదేవి మాత్రమే భరించగలదు. ఇనుము అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి పార్వతీ మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు అని ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. అప్పుడు దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. దేవేంద్రుడు అన్నాడు, పరమేశ్వరుని మనస్సును చలింపగలిగే శక్తి మన్మధునకు మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనసులో తలుచుకున్నాడు. అప్పుడు వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమల వంటి అందమైన ధనుస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకి వచ్చాడు. ఇంద్రుడు మన్మధుని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవు కూడా 2 అస్త్రములు. వజ్రాయుధము తపశ్శారుల విషయంలో మందమైనది, నీవవే అస్త్రము సర్వకార్యములలోనూ కూడా సమర్థమైనది, కార్యసాధనమైనది. కనుక నీ బలం నాకు తెలుసును. కావున నాతో సమానముడైన నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి పరమేశ్వరుని పార్వతీదేవి సేవిస్తూ ఉన్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుని చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వానికి ఉన్నది. అందువలన ఈశ్వరుని మనస్సును పార్వతీదేవి ఆకర్షించినట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయుడవుతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అని అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది. నీవు ఈ పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతీదేవిని
చూడాలి అనే ఆసక్తి కలగదు. వలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించే వాళ్ళు దేవతలు, పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. కాబట్టి నీ పరాక్రమము విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతా కూడా ఫలింపచేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపైన పులితోలు పరుచుకుని సమాధిలో కూర్చున్నటువంటి మహాశివుని మన్మధుడు చూశాడు. ఈ పరమేశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. పాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకుని వస్తూ ఉన్నటువంటి పార్వతీదేవిని మన్మధుడు చూశాడు. ఇక పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అయితే అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింపచేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. ఇక నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతీదేవి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారుతూ ఉన్నట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడు ఆమెను పోరులేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. మన్మధుడు వాళ్ళిద్దరినీ కూడా దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకుని తన వింటినారిని సంధించాడు. అప్పుడు పార్వతీదేవి తామర పూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి పరమేశ్వరుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపలనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవి గల పార్వతీదేవి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా కూడా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకున్నది. అంతలో జితేంద్రుడైనటువంటి శివుడు తన మనస్సు చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా కూడా చూశాడు. అప్పుడు ఎడమ కాలుని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మధుని చూశాడు. వెంటనే శివుని 3వ కంటి నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపే మన్మధుని దహించి వేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడినటువంటి పార్వతీదేవి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ప్రమదగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతీదేవి తన చెలికత్తెల ఎదుట తనకు అవమానం జరిగింది అని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మధుడు కాలిపోవడం చూసినటువంటి పార్వతీదేవి శివుని చేత తన కోరిక నెరవేరకపోవడాన్ని తలుచుకుని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడింది. ఇలా ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చెయ్యాలి అని నిశ్చయించుకున్నది. శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధనము అని అనుకున్నది పార్వతీదేవి. అయితే తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్నటువంటి మేనాదేవి ఉమా అని పలికింది. వద్దు అని. అందుచేతనే పార్వతీదేవిని ఉమాదేవి అని పిలుస్తూ ఉన్నారు. అలా తల్లి పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరము రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనక మరలించలేకపోయింది. అప్పుడు పట్టుదల గల మనసును లోతునకు ప్రవహించే నీటిని ఎవరూ కూడా నిరోధించలేరు కదా. నిశ్చల చిత్తురాలైనటువంటి పార్వతీదేవి కోరిక తెలుసుకున్నటువంటి తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేసుకోవడానికి అనుమతినిమ్మని చెలికత్తెల చేత అడిగించింది. అప్పుడు హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయించాడు. అప్పుడు తపస్సు చేసినటువంటి పార్వతీదేవి తపస్సు చేసినటువంటి శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతీదేవి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టేసింది.
సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖము తలదువ్వి పువ్వులతో అలంకరించినంత అందంగా ఉంటుందో అదే అందంగా ఉంటుందేది ఆ తపస్వినిగా. జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. పార్వతీదేవి తపో నియమాన్ని అనుసరించి ముంజాత్రాటిని 3 పీటలుగా ధరించింది. దాని చేత ఆమె కటిభాగం అంతా కూడా కందిపోయి ఎర్రగా అయింది. ఆ దేవి పదవులకు లత్తుక పూయుటకు మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి జపమాలని తిప్పడానికి ఉపయోగిస్తూ ఉన్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటూ ఉన్నది. అలా వ్రత నియమంలో ఉన్న గౌరీదేవి తన చేష్టను తీగల ఎందును చంచల దృష్టి ఆడు లేల ఎందును కూడా మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతీదేవి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతూ ఉన్నట్లుగా ప్రేమను చూపిస్తూ ఉన్నది. నివ్వెర ధ్యానం చేత పార్వతీదేవి లేళ్లను లాలిస్తూ ఉండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతూ ఉన్నాయి. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతిపాఠము కలిగినటువంటి గౌరీదేవిని చూడటానికి ఒక రోజున మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ళు విషయంలో వయస్సుని ఎంచరు కదా. పార్వతీదేవి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలలలో అగ్నిహోత్రము చేయబడటం చేతను ఆ ప్రదేశమంతా కూడా చాలా పవిత్రమైనది. తాను చేస్తున్నటువంటి తపస్సు వలన ఫలితం సిద్ధించదు అని గ్రహించినటువంటి పార్వతీదేవి తన కోమలమైన శరీరాన్ని లెక్క చేయక కఠినమైన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలోనూ ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తపించబడినటువంటి పార్వతీదేవి అయాచితంగా లభించినటువంటి నీళ్లను చంద్రకిరణాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తన తపస్సును చేసింది. పంచాగ్ని మధ్యలో తపించినటువంటి ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడడం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడు ఆ పార్వతీదేవి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిచాయి. పుష్యమాస రాత్రులలో మంచు పడుతూ ఉండగా చల్లని నీటిలో నిలిచినటువంటి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. ఎండిపోయి రాలినటువంటి ఆకులను తినట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామరతూడు వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి వానలో తడిసి చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. అక్కడికి ఒక రోజున నల్లలేడి చర్మమును మోదుగ దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తిభవించిన బ్రహ్మచర్య ఆశ్రమం వలె ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకువచ్చింది. చిత్తస్థైర్యం గలవాళ్ళు సమానులైనప్పటికీ కూడా ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీదేవి చేసినటువంటి పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసమును తీర్చుకునే వాని వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమ పద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడు పరమేశ్వరుడు. హోమాది కర్మలకు సమిధలు దర్పలు కష్టపడకుండా దొరుకుతూ ఉన్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తూ ఉన్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనాల్లో శరీరము మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతూ ఉన్నటువంటి ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతూ ఉన్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానవే అని భ్రమతో నీ చుట్టూ కూడా తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదు కదా. ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు పార్వతి. అంతము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట
నీయందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ కూడా నిన్నే అనుసరిస్తూ ఉన్నారు. నీ తండ్రి అయినటువంటి హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడైనట్లుగా మరి ఏ ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావడం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పది అని తెలుసుకున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుంది అని విద్వాంసులు చెబుతున్నారు. కావున సుందరి, నన్ను పరాయివాణ్ణిగా భావించకు. బ్రాహ్మణులకు సహజమైన స్వభావము చేతను నీతో ఏర్పడిన స్నేహము చేతను గొప్ప సహనం గుణము కల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు అని. బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానవు. 3 లోకాల సౌందర్య రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసము నీవు వెదకనక్కర్లేదు. కొత్త యౌవన వయసులో ఉన్నదానవు. ఇంతకంటే తపస్సుకి ఫలితం ఏమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే ఇతరులకు ఎవ్వరికీ కూడా లభించని విచారము లేని రూప సౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకు ఎటువంటి అవమానము కూడా కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ కూడా అవమానం జరగదు. పడగపై ఉన్న మణిని పొందటానికి ఎవడూ కూడా సాహసించడు కదా. యవ్వనంలో ధరించవలసినటువంటి ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసినటువంటి నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. అంటే నీ తండ్రి నివాస భూమిలే దేవతా విహార స్థలాలు, లేదా వరుని గురించి తపస్సు చేస్తూ ఉన్న దానివైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్లే వెతుక్కుంటారు, కానీ రత్నం తనను ధరించే వాళ్ళ కోసం వెతకదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తూ ఉన్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతూ ఉన్నది. వరించదగిన వాడే ఉండడు. అయినా కూడా నీవు వరించినప్పటికీ కూడా లభించని వాడు ఎవడు ఉంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతూ ఉన్న ఆ యువకుడు ఎవడో కానీ తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున్న వానికి ఎవ్వరికైనా సరే మనస్సు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇంకా నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుని పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్నటువంటి తన చెలికత్తె వైపు క్రీగంటితో సైగ చేసింది. ఆ పార్వతీదేవి చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది, విద్వాంసుడా, మా పార్వతీదేవిని గురించి తెలుసుకోవాలి అని నీకు కుతూహలంగా ఉన్నది. చెబుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ కూడా వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింపశక్యం కానివాడు, మన్మథుని జయించిన వాడు అయిన మహేశ్వరుని భర్తగా పొందదలిచి తపస్సు చేస్తూ ఉన్నది. పూర్వము మన్మథుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హూంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీదేవి గుండెల్లో గాఢంగా నాటుకున్నది. నుంచి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతీదేవి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో గడ్డగడ్బడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది, కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెబుతూ ఉన్నారు. మరి నీ పైన నిలిపిన నన్ను ఏలా తెలుసుకోనలేకపోతూ ఉన్నావు అని ప్రశ్నించింది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా కలగని నీలకంఠ, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు అని పలవరిస్తూ మేల్కొనేది. జగన్నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఎన్నటికీ కూడా చూడలేక తండ్రి అనుమతిని తీసుకుని తపస్సు చెయ్యాలి అనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందు ఈమె నాటిన విత్తనము
మొలకెత్తి పెద్ద చెట్టై పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనే లేదు. తపస్సు చేత కృషించిపోయిన పార్వతీదేవిని చూస్తూ ఉన్నటువంటి మాకు ఎండిపోయిన చాలును తడిపిన దేవేంద్రునిలాగా దుర్లభుడైన ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఈ విధంగా పార్వతీదేవి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తెల మాటలను విని బ్రహ్మచారి, ఓయి నీ చెలికత్తె చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు. పార్వతీదేవి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది, విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా. కోరికలను పొందడానికి విషయం లేదు కదా. పార్వతీ మాటలను విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా మంగళకరములైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తూ ఉన్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. వస్తువుని పొందాలనే పట్టుదల కల పార్వతీదేవి మంగళప్రదమైన వివాహ కంకణము ధరించిన నీ చేతిని పాములను కడియములుగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగుని రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడము తగినదేమో నీవు ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలిపారాని గుర్తులు తో వెదజల్లబడిన శ్మశానంలో ఉండటానికి శత్రువు కూడా సాయించలేడు. వక్షస్థలాన్ని పొందడం సులభమే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మము మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది కనుక పార్వతి, ఇంతకంటే పాలయ్యే విషయము మరొకటి ఉంది. కొత్త పెళ్లి కూతురుగా పట్టుపుటోనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసిన ప్రజలందరూ కూడా నవ్వుతారు. ఇంతకు ముందే ఆశ్రయించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారించవలసి వస్తూ ఉన్నది. పార్వతి, శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ కూడా తెలియదు. దిగంబర తత్వమే అతని సంపదను తెలియజేస్తూ ఉన్నది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనను విడిచిపెట్టు. పుణ్య లక్షణురాలమైన నీకు అటువంటి చెడు లక్షణాలు గల ఈశ్వరునకు సంయోగము తగినది కాదు. స్థానంలో ఉన్న మరణశిలకి, యజ్ఞశాలలో ఉన్న స్తంభానికి చేసే వైదిక పూజను చెయ్యరు కదా. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో ఇలా చెప్పింది, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడువు కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. లోక సామాన్యము కానీ కారణలేని మహాత్ములను గురించి అవివేకులే ఈ విధంగా ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా కానీ సంపదలను కోరుకున్న వారు గాని మంచి గంధము మొదలైన సుగంధ ద్రవ్యాలను అలంకారములను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పని లేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ కూడా సంపదలన్నింటికీ కూడా కారణమవుతూ ఉన్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతూ ఉన్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు అనే సౌమ్యుడు అని చెబుతూ ఉన్నారు. శివుని నిజతత్వాన్ని ఎవ్వరూ కూడా ఎరగరు. ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టుబట్టల్ని ధరిస్తాడు, పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శరీరము ఇలా ఉంటుంది అని నిర్ధారణ చేయలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మము పరిశుద్ధిని కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటూ ఉన్నారు. ఏనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుని చూసి ఏనుగు దిగి పాదాలలో అన్ని దోషాలనే చెప్పబోయే ఏ ఒక్కటి మాత్రము నిజమే చెప్పావు. దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుని చూసి దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తూ ఉన్నాడు. కనుక ఓయి బ్రాహ్మణ, నష్ట స్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు.
స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకకు తెలుసుకొనడము ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఇంకా నీతో వాదం చాలును. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సు పైనే లగ్నమై ఉంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. ఈతడు ఇంకా ఏదో మాట్లాడటానికి వాని పెదవులను కదుపుతూ ఉన్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలు విన్న వాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి లేచి ఉన్నప్పుడు ఆమె పవిట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజస్వరూపంతో ఆమె కొంగును పట్టుకున్నాడు. పార్వతీదేవి వెనక్కు తిరిగి చూసి ఒళ్ళంతా కూడా చెమటతో తడవగా వణుకుతూ ఉన్నదై ముందుకు వెళ్ళడానికి కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడినట్లుగా నదిలాగా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడినదిగా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలాగా ఉండిపోయింది. ఈశ్వరుడు సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు ఎన్నుకున్నావు. నేటి నుంచి నేను నీ పాదసేవకుడను అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతీదేవి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మర్చిపోయింది. కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చేయగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతీదేవి తన చెలికత్తెల చేత శివునకు చెప్పించింది. పార్వతీ మాటలకు శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా కూడా ప్రకాశింపచేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నారవస్త్రాలను కట్టుకుని రత్నాల జపమాలలను చేతిలో పట్టుకుని విరాజిల్లుతూ ఉన్నారు. సూర్యుడు తన గుర్రాలను కిందికి దింపి తన రథానికి ఉన్న జెండాలను వంచి సప్త మహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ కూడా నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడా తన కోరలతో పైకి ఎత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారకుడైన బ్రహ్మ తర్వాత మిగిలిన సృష్టి చేయడం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనాదులను ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్తుతించారు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చూస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తూ ఉన్నటువంటి అరుంధతీదేవి ఆ ఋషులు తపఫలాన్ని సిద్ధింపచేసే దేవతలు ఆ ప్రకాశిస్తూ ఉన్నది. శివుడు ఆ మహర్షులందరినీ కూడా తన భావనతోనే గౌరవించాడు. పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలి అనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలి అనే కోరిక కలగగా మన్మధునకు ఉపశమనం కలిగింది. వేగముగా 4 వేదాలను అధ్యయనం చేసినటువంటి ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు. వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనస్సులో కలిగిన వాడే పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్నవాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతూ ఉన్నారు. కాబట్టి ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళమయ్యాము. వారి ఆదరణము తమ గుణాల్లో విశ్వాసము కలిగించేటందుకు చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటూ ఉన్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. పాక్ష అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తూ ఉన్నప్పటికీ నీ యథార్థ తత్వాన్ని మేము గ్రహింపలేము. అతీతుడైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాల్లో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యమైనను నా స్వార్థము కోసము కాదని మీరు ఎరుగుదురు గదా.
నేను 8 మూర్తులలో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా. వాటిని నేను వర్షం కోసము దేవేంద్రుని ప్రార్థించిన పక్షుల దేవతలు శత్రువైన తారకాసురుని సంహరించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చంద్రకరణని కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలి అనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరికి వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి. నాకు తెచ్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైన వాడు, భూభారాన్ని వహిస్తూ ఉన్నటువంటి హిమవంతుడు చాలా పూజనీయుడు. అతనితో సంబంధము నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములవుతూ ఉన్నాయి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాల్లో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధి ప్రస్థాన పురాణానికి వెళ్ళండి. మళ్ళీ మనం ఈ కోశ తీరంలోనే కలుసుకుందాము. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతూ ఉన్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. చాలా మంచిది అని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధి ప్రస్థాన పురాణానికి వెళ్ళిపోయారు. అప్పుడు పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఓషధి ప్రస్థాపురానికి వెళ్లారు. పట్టణము అలకా పట్టణం కంటే సంపన్నమై స్వర్గలోకంలాగా ఉంది. మహర్షులు ఆ పట్టణాన్ని చూసి స్వర్గం కోసము చేసే పుణ్యకార్యాలు ఉత్తములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్లారు. హిమవంతుడు పూజా ద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్లి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చెయ్యబడినటువంటి ఉన్నతాసనాలపై కూర్చోబెట్టి తాను ఒక ఆసనంపై కూర్చుని మహర్షులతో చెప్పాడు. మహర్షులారా, ఊహించని మీ దర్శనము నాకు మేఘం లేని వర్షంలాగాను, కనిపించని పువ్వులు పండ్లుగాను తోచుతూ ఉన్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారమైనట్లుగాను, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తూ ఉన్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెబుతారు కాబట్టి నేను ఈనాటి నుంచి ప్రాణులను పవిత్రులను చేయగల వాడనని భావిస్తూ ఉన్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగ పడటం చేతను, పరిశుద్ధములైన మీ పాదజలం చేతను నేను పరిశుద్ధుడనయ్యానని భావిస్తూ ఉన్నాను. ఓ మునులారా, జంగమ స్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహము మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహము మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహించబడినది. ఇక నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరింపలేకపోతూ ఉన్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణము, తమోగుణము రెండూ కూడా నశించాయి. నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధిని చేయడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నాను. కనుక మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనినైనా కూడా ఆదేశించండి అనే మహర్షులు ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో నేను, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవరి వలన జరగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలికినటువంటి హిమవంతుని మాటలను గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించారు. అంగీరసుడు హిమవంతునితో ఇలా చెప్పాడు. నీవు కోరిన దాన్ని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్ప వాటిని ఇవ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావరపుడవైన విష్ణువని చెబుతూ ఉన్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణికోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్యంతము కూడా నీవు భరించలేకపోతే శేషుడు తామర తూండ్ల వలె
మృదువైన తన పగడగలతో భరించలేడు. సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తులను జీవనదులై ప్రవహిస్తూ సముద్రాల్లో కలిసే నదులను పవిత్రములు చేత లోకులందరినీ కూడా పవిత్రులను చేస్తూ ఉన్నాయి. గంగానది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తించబడుతూ ఉన్నది. గంగాను పైకి కిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపము నీకు స్వభావం చేతనే సిద్ధించింది. యజ్ఞ భాగాన్ని పొందేవాళ్ళు మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన మయమైన ఉన్నత శిఖరం గల మేరు పర్వతుని ఔన్నత్యము వ్యర్థమైపోతుంది. కఠినత్వాన్ని అంతను కూడా స్థావర రూపమైన శరీరంలోనే ఉంది. కానీ నీ జంగమ రూపము శరీరం మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైంది. అందువలన మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధనల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతూ ఉన్నాము. అది గుణములతో కూడి ఇతరుల పురుషులను తాకనే గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుని ధరించి ఉన్నది. పరస్పర సామర్థ్యము గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గంలో బండి ఉన్నట్లుగా భరింపబడుతూ ఉన్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెతుకుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెబుతారు. అటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతూ ఉన్నాడు. అర్థమును వలె నీ కుమార్తెను ఆయనకివ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతకు కూడా తండ్రి అయిన పరమశివుని పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ కూడా నీలకంఠనకు నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు, అడిగే వాళ్ళము ఈ మేము. వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును కదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరుల చేత నమస్కరించబడేవాడు అయిన పరమేశ్వరుని నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువు, నాకే గురువు అవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతూ ఉండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపురేకులను లెక్క పెడుతూ ఉన్నది. హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ మేనకాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా కూడా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలు ఏ విషయంలోనైనా కూడా భర్తనే అనుసరిస్తారు కదా. అంగీరసుని మాటలకు ఇదే సమాధానం అన్నట్లుగా శుభముగా అలంకరించుకున్నటువంటి కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచ రూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తూ ఉన్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి దేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతూ ఉన్నటువంటి పార్వతీదేవిని తన తొడలపై కూర్చుండబెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమ చేత మేనాదేవి దుఃఖిస్తూ ఉండగా ఇంతకుముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడు అని అడగగా నేటికి 4వ రోజు అని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. అక్కడ పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని పొందాలి అనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రుడుగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ కూడా పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేయిస్తూ ఉన్నారు. అంతఃపురము పట్టణము అంతా కూడా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి.
మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా కూడా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణము స్వర్ణ శోభని పొందింది. అనేకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ కూడా భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది. పార్వతీదేవి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు, ఈ విధంగా బంధువులందరూ కూడా తమ తమ ఒడిలో కూర్చోబెట్టుకుని అలంకరించారు. ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు ఉండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతీదేవిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తర్వాత స్త్రీలందరూ కూడా పార్వతీదేవిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతీదేవి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమని పొందుమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకుని శార్దూల చర్మాన్ని కప్పిన ఎత్తుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్తమాతృకలు తమ తమ వాహనాలపై శివుని అనుసరించారు. తర్వాత ప్రమదగణాలు శూలాలను ధరించి వాయిద్యాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ ఇచ్చిన గొడుగునిచ్చాడు. తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సలాంఛనుడైన శ్రీ విష్ణువు ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలను చేస్తూ వచ్చారు. ఇక ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శివునకు నమస్కరించారు. అప్పుడు మహాదేవుడు వారిని అందరినీ కూడా యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే కూడా ముందుగా సప్తమహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు ఆధ్వర్యులుగా ప్రవర్తించండి అని కోరాడు. అలా అందరూ కూడా ఆకాశ మార్గంలో ప్రస్థపురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకుని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగులతోనూ సపరివారంగా ఎదురు వెళ్లి సాదరంగా దేవతలందరికీ కూడా స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. అయితే దారిలో ఓషధి ప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమశివుని చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి కొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీదేవి తీసుకుని వెళ్లారు. అప్పుడు హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. అలా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింప శక్యం కానిదైంది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇక పురోహితుని మాటని అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతీదేవిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకి సాక్షి అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి విచారముగా ధర్మాన్ని ఆచరింపు అని ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ప్రజాపత్యము అనే వివాహ పద్ధతిలో జరిగింది. ఇక భవానీదేవి చెవులను విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహించబడినటువంటి పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు మేనా హిమవంతులకు నమస్కరించి తర్వాత పితామహునకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతము కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుని చూసి మనసులో శాంతిని పొందాడు. తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూర్చుని లోకాచారాన్ని అనుసరించి పరస్పరము తడిసిన అక్షతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడపైన గల పద్మాన్ని గొడుగుగా పట్టుకున్నది. ఇక సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతోనూ స్తుతించింది. దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యమైన తారక సంహారము నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. అతనికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడు అని, మాతృడు అని, షణ్ముఖుడు అని వివిధములైన పేర్లు ఉన్నాయి. ఈ విధంగా పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి
విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. ఇక పుత్రులు లేని వాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముని మాయా విలాసము పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.